హలో ఫ్రెండ్స్, ఫైనల్ చిరాల బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 5:30 అవుతుంది. కానీ ఆ సన్ రైజ్ చూడండి, ఇప్పుడే సూర్యుడు అలా మెల్లిగా వస్తున్నాడు. సో కరెక్ట్ సన్ రైజ్ అప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అన్నాం. మా మామ కరెక్ట్ సన్ రైజ్ టైంకి అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. సో చూడగానే అమేజింగ్, అసలు మార్నింగ్ సన్ రైజ్లో ఆ వేవ్స్ అలా వస్తుంటే బీచ్లో ఎక్సలెంట్ ఉండే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఆడుకున్నాం. అందులోండి బయటికి రావాలంటే అవ్వట్లేదు. 1 hour అయిపోయింది, 2 hours అయిపోయినాయి, 3 hours అయిపోయినాయి, అయినా మేము అందులోనే ఆడుకుంటూ ఉన్నాం. చూడండి ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే అందరు సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి కదా. లోపల వరకు అయితే ఎవరూ వెళ్ళలేదు, ఎందుకంటే బీచ్ కాబట్టి శాండ్ అనేది మన కాళ్ళ కింద నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కదా వాటర్ వేవ్స్ రాగానే. సో అలా లోపలికి ఎక్కడ డ్రాగ్ చేసుకుని వెళ్ళిపోతుందో మనుషుల్ని అని చెప్పి మేమైతే లోతుకైతే వెళ్ళలేదు. బయటనే చాలా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం చాలా వరకు అయితే. అంటే ఆ వాటర్లో వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్న పిల్లలు టు పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కాబట్టి. సో మా మమ్మీ వాళ్ళు కూడా ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అనుకున్నాం, కానీ మాకంటే బాగా వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాటర్ని అవి చూడగానే వాళ్ళు చిన్నపిల్లల్లా మారిపోయారు. ఈవెన్ మా అమ్మమ్మతో సహా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఫ్యామిలీ ట్రిప్ ఎలా అయితే అనుకున్నామో అలా సక్సెస్ఫుల్గా అయింది అనిపించింది. ఈ క్రెడిట్ మొత్తం మా పెద్ద మామకే చెందుతుంది, ఎందుకంటే ట్రిప్ ప్లానర్ మా మామ. కానీ చాలా అంటే ఒక వీకెండ్ ప్లాన్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆ బీచ్లో ఆ వైబ్స్ అన్నీ చాలా బాగుండే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ సమ్మర్ మొత్తం హీట్ మొత్తం పోవాలి అంటే ఇలాంటి ఒక మంచి స్పాట్ ఉండాలి అనిపించింది, అంత బాగుంది. ఆ సన్ రైజ్ అప్పుడు కొన్ని వీడియోస్ పిక్స్ పక్కా కదా, అది మ్యాండేటరీ కదా, అందరం తీసుకోవాల్సిందే కదా. సో మా మమ్మీ వాళ్ళని అయితే నేను కొన్ని వీడియోస్ పిక్స్ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ కాబట్టి అవి సో మంచి మెమరీస్గా ఉండిపోవాలి ఎప్పటికీ అని చెప్పి వాళ్ళని వీడియోస్ అయితే తీశాను. ఇంకా తర్వాత మనం చిరాల అంటే అక్కడ బీచ్ దగ్గర ఫిష్ ఫ్రై చాలా ఫేమస్ అంట, కాబట్టి మా బాబాయ్ అయితే నేను అడగంగానే కొనిచ్చాడు. సో ఆ ఫిష్ ఫ్రై టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉండే, చాలా బాగుంది. నాకైతే ఫిష్ ఫేవరెట్. సో మీకు నచ్చుతుందా నచ్చదా కామెంట్ చేయండి. బాయ్.